హాయ్ ఫ్రెండ్స్, పెద్ద సినిమా రిలీజ్ అయింది. నేను సక్సెస్ మీట్ కూడా పెట్టుకున్నారు. అయితే దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే RC-17 గురించి ఒక అప్డేట్ అయితే ఉంది. RC-17 మూవీ అనేది ప్రెజెంట్ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఎందుకు అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. దానికి కారణం మాత్రం చరణ్ అని చెప్పుకోవచ్చు. అయితే RC-17 షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటే దాదాపుగా దసరా తర్వాత అక్టోబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద షూటింగ్ టైంలో రామ్ చరణ్ చేతికి గాయమాడడం జరిగింది. మీరు గమనించినట్లయితే పెద్ద మూవీ ప్రమోషన్ లో కానీ ఇంటర్వ్యూస్ లో కానీ రామ్ చరణ్ చేతికి ఒక బ్యాండేజ్ మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే అప్పటికే తను ఇంజురీలో ఉన్నాడు కాబట్టి. కాకపోతే అప్పుడే సర్జరీ చేసుకుంటే ప్రమోషన్స్కి రావడం ఇబ్బంది అవుతుందని తను చేసుకోలేదు. అయితే సర్జరీ చేసుకుంటే 3 months రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పడంతో పెద్ద మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను సర్జరీ చేసుకోవడానికి ప్లాన్ చేశారు. ఈ 3 నెలల గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడానికి సుకుమార్ వచ్చేసరికి మిగతా యాక్టర్స్ కానీ షూటింగ్ స్పాట్స్ కానీ వాటి పర్మిషన్స్ కానీ స్క్రిప్ట్ ను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి చూస్తున్నారంట. RC-17 షూటింగ్ మాత్రం దాదాపుగా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రంగస్థలం లాంటి కాంబినేషన్ తర్వాత సుకుమార్ రామ్ చరణ్ మళ్ళీ ఈ మూవీ చేయబోతున్నారు. అసలు ఏ లెవెల్లో అయిపోయిందంటే ఈ మూవీకి మామూలుగా అదని చెప్పొచ్చు. ఎందుకంటే రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చూపించే విధానానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయ్యారని చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు రామ్ చరణ్ కి యాక్టింగ్ రాదని చెప్పి ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేడని చెప్పి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. చాలా మంది తన రోల్ కూడా చేయడం జరిగింది. అలాంటి వారందరికీ రంగస్థలం మూవీతో సుకుమార్ గారు ఒక అండగా వేశారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందని చెప్తే ఈ లెవెల్ హైప్ కి గ్లోబల్ స్టార్ రేంజ్ ఉన్న రామ్ చరణ్ తో ఈ సినిమా పడుతుందంటే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానికంటే ఈ మూవీలో రామ్ చరణ్ ని సుకుమార్ ఎలా చూపించబోతున్నాడు. ఆల్రెడీ రంగస్థలంలో విలేజ్ పాత్రలో చూపించేశాడు. పెద్ద సినిమాలో కూడా ఒక రా క్యారెక్టర్ లో చూపించారు. అలాంటిది మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తారా లేదంటే కొత్త తరహా కథను తీసుకొని కొత్త విధంగా చూపిస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ పాయింట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సినిమాలు మళ్ళీ అదే స్టైల్లో చూపిస్తే ఫ్యాన్స్ కి బోర్ కొట్టే విధంగా కూడా అనిపించవచ్చు. మరి ఈ ఛాలెంజెస్ అన్నింటినీ సుకుమార్ ఎలా ఫేస్ చేస్తాడు, రామ్ చరణ్ స్క్రీన్ పైన ఎలా ప్రజెంట్ చేస్తాడు అనేది ఇప్పుడు సుకుమార్ ముందు ఒక ఛాలెంజింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.